ఇంకా దాని ఇప్పుడు ఇంతకుముందు ఉన్న కేసీఆర్ పాలన ఎట్లా అనిపించింది, ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? రేవంత్ పాలన ఉన్నది అది మన ఉచిత బస్సు అని పెడితే ఉచిత బస్సు ఎవరెక్కుతారు? లేడీస్ ఎక్కాలిగా. లేడీస్ ఎవరెక్కుతారు? వాళ్ళు జాబ్ ఉన్న వాళ్ళే పోతారు. కారు పక్క పెడతారు, డ్రైవర్ పక్క పెట్టారు. ఇక్కడ వాళ్ళు పండుగలు 24 గంటలు పల్లెటూరులలో బస్సులు పోతారా? ఆటోలు ఎక్కి వస్తారు, ఇటు ఆటోకి వస్తారు. ఇక జరైతే 30 మంది వస్తారు. ఇక వాళ్ళు ఊరి బట్టి 30 రూపాయలు ఛార్జ్ ఉండలు, 40 రూపాయలు ఛార్జ్ ఉండలు వాళ్ళు పెట్టుకొని టైంకి రావాలన్న ఉద్దేశంతో వాళ్ళు వచ్చేస్తారు. మరి పోయేటప్పుడు కూడా వాళ్ళ టైంకి వాళ్ళు పోవాలని మళ్ళీ ఆటోలకే పోతారు. మరి 6 గ్యారెంటీల పరిస్థితి ఏంది కాక? 6 గ్యారెంటీల పరిస్థితి. 6 గ్యారెంటీ ఏం చేశాడు? ఇప్పుడు దాన్ని ఏమంటారు, రైతు బంధు అని పెట్టాడు. అది రైతు బంధు కొందరికి పడతానే కొందరు పడవలేదు. రుణమాఫీ రుణమాఫీ అది కూడా కొందరికి అయింది, కొందరికి కాలే. ఆ పాతది ఏమన్నా? నాకు 2 ఎకరాలు ఉన్నది. ఈ మొన్న బోనస్ అనేది పడ్డదానే? బోనస్ లేదు, పాలేదు. బోనస్ అంటాడు కానీ అది ఎవరికి పడుతుందో అది పడలేదు, పాలేదు. ఈ ఫ్రీ కరెంట్ కావచ్చు, గ్యాస్, ఇంకోటి గ్యాస్ ఏడిచ్చింది గదే రేట్ ఉన్నది, పాత రేట్ ఉన్నది. ఏది ఎవరికి ఇవ్వాలి, 500 పాత రేటే ఉన్నది. ఈ కళ్యాణ లక్ష్మి వరకు పడుతుందా బంగారం? కళ్యాణ లక్ష్మి అంటే ఇక మనం అది పోలే కానీ పడతలేవు. అంటే ఇప్పుడు పిటిషన్లు అయితే ఇచ్చుకుంటారు. అంటే వాళ్ళు ఏంది, అప్పుడు కేసీఆర్ బాబుది ₹1,00,000 వర్కౌట్ అవుతుంది. బంగారం లేదు, ఏది లేదు ఇంతవరకు అయితే. నా చెవులతో అయితే తినలే.